హక్కులు కోల్పోతున్న దళితులను ప్రభుత్వాలు ఆదుకోవాలని విశాఖ జీవీఎంసీ వద్ద రోమన్ క్యాథలిక్ మిషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫాస్టర్ జాన్ ప్రకాష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా క్రైస్తవ మతం స్వీకరించిన దళితులు తమ హక్కులు కోల్పోతున్నారని, ఎస్సీలను బీసీలుగా చేయడంతో విద్య, వైద్యం, సంక్షేమాలతో పాటు తమ హక్కులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురికి వెసులుబాటు కల్పించారు. సిక్కు మతానికి, జైన్ మతానికి, బుద్ధ మతానికి. ముస్లిం మతానికి, క్రైస్తవ మతానికి ఇది కల్పించలేదు. ఎవరైతే దళిత క్రైస్తవులు విశ్వాసాన్ని చేపట్టారో వారు ఇక నుండి షెడ్యూల్, దీనివల్ల మన స్టాటిస్టిక్స్ ప్రకారం క్రైస్తవులు దాదాపు ముస్లిం సహోదరులు 100 మిలియన్ టైం కాదు, సమంజసం కాదు, హేతుబద్ధం కాదు. అప్పటి నుండి కూడా ముస్లిం సహోదరులు మరియు క్రైస్తవ సహోదరులు ప్రొఫెసింగ్ అదర్ దాన్ హిందూ రిలీజియన్ ఈజ్ డీమ్డ్ టు బి షెడ్యూల్డ్ కాస్ట్ అని చెప్పి ఒక వాక్యాన్ని పొందుపరిచారు. షెడ్యూల్ కులాల వారు మతంలోనికి మారితే వారికి ఉండవలసినటువంటి హక్కులు కోల్పోతున్నారు. మైనారిటీస్, బుద్ధు, సిక్, జైన్, ముస్లిం అండ్ క్రిస్టియన్స్, వీళ్ళలో ముగ్గురికి వెసులుబాటు కల్పించారు. సిక్కు మతానికి, జైన్ మతానికి, బుద్ధ మతానికి. ముస్లిం మతానికి, క్రైస్తవ మతానికి ఇది కల్పించలేదు. ఎవరైతే దళిత క్రైస్తవులు విశ్వాసాన్ని చేపట్టారో వారు ఇక నుండి షెడ్యూల్, దీనివల్ల మన స్టాటిస్టిక్స్ ప్రకారం క్రైస్తవులు దాదాపు ముస్లిం సహోదరులు 100 మిలియన్ టైం కాదు, సమంజసం కాదు, హేతుబద్ధం కాదు.